19వ అధ్యాయం 28వ వచనం ఇలా ఉంటుంది. 28, 29 చదువుతాను, 30 కూడా చదువుతాను నేను. యోహాను రాసిన పత్రిక, యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం ఇలా ఉంది. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, లేఖనములు నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను. నేను చెరకుతో నుండి ఉన్న ఈ యొక్క పాత్ర అక్కడ పెట్టి ఉండెను కనుక వారు ఒక స్పంజి చెరకుతో నింపి హిస్సోపు పొడకు తగిలించి ఆయన నోటికి అందించిరి. యేసు ఆ చెరకు పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. మరొకసారి చదువుతాను, 28. అటు తర్వాత సమస్తము అప్పటికి సమాప్తమైందని యేసు ఎరిగి, లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను. నేను ఈ వాక్య భాగం చూస్తే, ఏ దేవుడైతే ఈ సృష్టిని సృష్టించాడో, ఏ దేవుడైతే సముద్రాన్ని సృష్టించాడో, సముద్రం నుండి నీటిని, జలాల్ని, బావుల్ని, నదుల్ని, గొప్ప గొప్ప చెరువులు సృష్టించినటువంటి సృష్టికర్త అయిన యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ దాహం నేను దప్పికొనుచున్నాను అని అనడం మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువుని సిలువ వేయడానికి ముందు రోజు గెత్సెమనే తోటలో ప్రార్థన చేసేటప్పుడు ఆయనకు ఉండేటటువంటి ఆ ప్రెజర్ వల్ల ఆయన రక్తం అనేది చెమట రూపంలో రావడం చూస్తాం. తర్వాత అధికారుల దగ్గరికి ఆయన మార్చడం, అన్నాస్ నుంచి ఫిలాతుకు తిప్పడం, అటు ఇటు మార్చడం. తర్వాత ఉదయాన్నే చూస్తే సిలువ దగ్గర దాదాపు 6 గంటలు ఈ సిలువలో ఉంటారన్నమాట. ఒక వ్యక్తి నిజంగా మానవుడైతే అంత భయంకరమైనటువంటి ఆ వేదన భరించేటప్పుడు నిజంగా భయంకరమైనటువంటి దాహం వేయడం అనేది మనం చూడొచ్చు. గొంతులో మంట, అగ్ని ఉంటుంది. కాబట్టి ఒక మనిషిగా ఈ దాహం ఉండడం అనేది సహజం అన్నమాట. అయితే ఈ వాక్య భాగాన్ని బట్టి నేను ఒక 3 సత్యాలు చెప్తాను. మొట్టమొదటి సత్యం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు ఎవరంటే ఆయన నరుడు. ఆయన ఎవరంటే 100% మ్యాన్ అన్నమాట, దైవ నరుడు. మనం అదేవిధంగా ఇదే యోహాను సువార్తలో మనం చూస్తే, యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం ఇలా ఉంటుంది అన్నమాట. ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణంగా మన మధ్య నివసించును. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వల్లే మనం ఆయన మహిమను కనుగొంటామని ఉంటుంది అన్నమాట. అంటే సృష్టికర్త అయినటువంటి దేవుడే ఈ లోకానికి మనిషిగా రావడం, నరుడిగా జీవించడం అనేది మనం చూడవచ్చు. సో ఈ వాక్య భాగాన్ని బట్టి మొట్టమొదటి నేను చెప్పబోయే సత్యం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు ఎవరంటే ఆయన మనిషి, మానవుడు అనేది మనం చూడవచ్చు. అందుకే తన చిన్నతనం నుంచి మనం చూస్తే తన తల్లిదండ్రుల వద్ద పెరిగినప్పుడు తను ఏ విధంగా పెరిగాడు అనేది బైబిల్లో రాయడం అనేది మనం చూడవచ్చు. అదేవిధంగా తనకు ఆకలేసింది, పరిచయం చేసేటప్పుడు ఆ సముద్ర మార్గంలో ప్రయాణం అయ్యేటప్పుడు ఆయన అలసిపోవడం, నిద్రపోవడం అనేది మనం చూస్తాం. ఆయన ఆకలి కొనడం మనం చూస్తాం, చాలాసార్లు ఆకలి కొనడం చూస్తాం. అదేవిధంగా తన ప్రియమైనటువంటి స్నేహితుడు లాజర్ చనిపోయేటప్పుడు ఆయన ఏడడం కూడా మనం చూడవచ్చు. యేసుక్రీస్తు ప్రభు ఏడ్చాడు, ఆయన ఆకలితో ఉన్నాడు, ఆయన బాధపడ్డాడు, తను తర్వాత అలిసిపోయాడు, శ్రమ పడ్డాడు. ఇక్కడ కూడా ఇంత భయంకరమైనటువంటి యాతన, నరకం లాంటి సిలువలో మనం అలిసిపోయేటప్పుడు నిజంగా ఖచ్చితంగా మనిషి అయితే ఖచ్చితంగా ఈ క్యారెక్టర్ అనేది, ఈ గుణం అనేది ఉంటుంది అన్నమాట. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఎవరంటే ఆయన 100% మనిషి. ఎందుకు యేసుక్రీస్తు ప్రభు మనిషిగా పుట్టాడు, మనిషిగా ఉండాల్సిన అవసరం ఏముందంటే, ఒకసారి హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం ఎలా ఉంటుంది, ఎవరైనా చదువుతారా? హెబ్రీయులకు రాసిన పత్రిక ఆయన పాపం లేనివాడుగా ఉండను కనుక మనము కనికరింపబడి సంయోచితమైన సహాయం పొందినట్లు ధైర్యంతో కృపాసనమునకు చేరుదాం. ఇక్కడ మన వాక్య భాగం చూస్తే అక్కడ ఏం సెలవిస్తుందంటే, అన్ని విషయాలలో కూడా ఒక మనిషి నిజంగా ఒక కామన్ మ్యాన్ ఏ విధంగా అయితే ఈ లోకంలో అన్ని శోధనలు, అన్ని సమస్యలు, బాధలు, కష్టాలు భరిస్తాడో, నిజంగా యేసుక్రీస్తు ప్రభువు కూడా అన్ని శోధనలు కూడా నిలడం మనం చూడవచ్చు. సాతాను కూడా ఆయన్ని శోధిస్తాడు అన్నమాట. నువ్వు దేవుడు అయితే ఈ రాయిని రొట్టిగా చేసుకొని తిను, నువ్వు దేవుడు అయితే ఈ కొండ నుంచి నువ్వు దూకే అంటారన్నమాట. ఇంకా శోధించడం చూడవచ్చు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు అన్ని విషయాల్లోనూ మన వలే శోధించబడ్డాడు. అయితే ఆయనకి మనకి వేరియేషన్ ఏంటంటే, ఆయన ఎక్కడ కూడా పాపం చేయడం అనేది మనం చూడలేదన్నమాట. సో ఎందుకు యేసుక్రీస్తు ప్రభు తప్పికొంటున్నాడు
లేదంటే ఎందుకు ఎందుకు యేసుక్రీస్తు ప్రభు నరుడంటే మనుషుల్ని మనుషుల యొక్క బాధ నిజంగా అర్థం అవ్వాలంటే మనుషుల యొక్క పరిస్థితి, మన ఆకలి, మన బాధ, మన పరిస్థితి, మన పాపం ఖచ్చితంగా అర్థం అవ్వాలంటే దేవుడు ఖచ్చితంగా 100% నరుడై మాత్రం నరుడై ఉండాలి. అది మనం ఇక్కడ చూడవచ్చు. అయితే ఇక్కడ అప్లికేషన్ ఏంటంటే ఎందుకు యేసుక్రీస్తు ప్రభు ఈ భయంకరమైనటువంటి శిలువ తట్టుకుంటున్నాడు అంటే అది మన కోసమే. ఎప్పుడే మాట్లాడుకున్నట్లు మన బాధ, మన ఆలోచనలు, మన టెన్షన్, మన ప్రెజర్స్, మన ఆకలి, మన సంతోషం అన్నీ కూడా నిజంగా ఎవరికి తెలుస్తాయంటే దేవుడు పరలోకంలో ఉంటే మనకు తెలియదు, కానీ ఖచ్చితంగా భూమి మీదకి వచ్చి ఇవన్నీ భరిస్తే తెలుస్తుంది. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఒక వ్యక్తి రక్షణ పొందాలంటే ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభు 100% మనిషి, నరుడు, అదేవిధంగా 100% దేవుడు అని నమ్మితే ఖచ్చితంగా రక్షణ పొందుతారు అన్నమాట. ఎందుకంటే అన్నీ ఆయన మన పాపాన్ని తీసుకోవడం, శిలువలో భరించడం అనేది మనం చూడొచ్చు అనమాట. ఇది మొట్టమొదటిసారి యేసుక్రీస్తు ప్రభు 100% మ్యాన్. అందుకే నేను దప్పికొనుచున్నాను అంటాడు అనమాట. ఆయన మనిషి యొక్క గుణం అనేది. రెండో సత్యం ఏంటంటే లేఖనాలు నెరవేరినట్లు ఇక్కడ నేను దప్పికొనుచున్నాను అనేది చూస్తాను అన్నమాట. పాత నిబంధనలో చూస్తే అంటే యేసుక్రీస్తు పుట్టడానికి 1000 సంవత్సరాలు దాదాపు ముందు చూస్తే దీనిలో చాలా సాంగ్స్, మెస్సయిక్ సాంగ్స్ అని ఉంటాయి అన్నమాట. యేసు ప్రభు గురించి చెప్పినటువంటివి. సో ఒక లేఖనం మనం చదువుకున్నాం. అదేంటంటే 69వ కీర్తన 21వ వచనం ఒకసారి చదవండి. 69వ కీర్తన 21వ వచనం. చాలా ప్రవచనాలు అనేవి ప్రవచించారు. ఆ ప్రవచనాలన్నీ కూడా నెరవేర్చారు ప్రభు. ఓకే అన్న, చాలు. సో ఇక్కడ మనం చూస్తే ఈ లేఖనం నెరవేర్పు అనేది సిలువలో నెరవేర్చడం అనేది మనం చూడవచ్చు. రెండోదిగా ఈ వాక్యం ఏం తెలియజేస్తుందంటే లేఖనం నెరవేర్పు. ఆయన నిజంగా తన తండ్రి ఇచ్చినటువంటి బాధ్యత, తన తండ్రి చిత్తాన్ని ఖచ్చితంగా ఇక్కడ నెరవేర్చడం అనేది చూడవచ్చు అన్నమాట. లేఖనం ఖచ్చితంగా నెరవేర్చాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు లేఖనాన్ని నెరవేర్చడానికి తను తాను తగ్గించుకోవడం, లేఖనాన్ని నెరవేర్చడానికి తను శ్రమ పడ్డాడు, లేఖనాన్ని నెరవేర్చడానికి తను తప్పికొనడం అనేది మనం చూడొచ్చు అన్నమాట. రెండో సత్యం ఏంటంటే వాక్యం, స్క్రిప్చర్ అనేది నెరవేరేటట్లు ఇక్కడ అనేది మనం చూడొచ్చు అన్నమాట. అయితే ఇక్కడ ఒక అప్లికేషన్, యేసుక్రీస్తు ప్రభువు లేఖనాన్ని నెరవేర్చే విషయంలో యేసుక్రీస్తు ప్రభువు లేఖనాన్ని నెరవేర్చే విషయంలో ఎంత శ్రమనైనా భరించాడు, అనుభవించాడు, కానీ తన తండ్రి చెప్పినటువంటి లేఖనాన్ని ఎక్కడ మేరలేదు. అయితే మన జీవితంలో ఒక అప్లికేషన్ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు లేఖనానికి అంత ప్రాధాన్యం ఇచ్చాడు. అయితే మన జీవితంలో మనం లేఖనానికి ఎంత ప్రాధాన్యం ఇస్తున్నాం, మనం బైబిల్ చదవడానికి ఎంత ప్రాధాన్యం ఇస్తున్నాం, లేకపోతే దేవుడు మనకి చాలా వాగ్దానాలు ఇచ్చాడు, చాలా స్క్రిప్చర్స్ ఇచ్చాడు, అవి నెరవేర్చడంలో మనం ఎంతవరకు మనం ప్రయత్నిస్తున్నాం, మన బాధ్యత. ఇక్కడ యేసు ప్రభు చూశాడు, దప్పికొనుచున్నాను అంతవరకు భరించాడు అన్నమాట. కానీ మన జీవితంలో ఈరోజు ఒక అప్లికేషన్ అన్వయింపు ఏంటంటే దేవుని వాక్యానికి మనం ఎంత ప్రయారిటీ ఇస్తున్నాం, మనం దేవుని వాక్యాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తున్నామా లేదనేది మనం ప్రశ్నించుకోవాలి. సో ఫస్ట్ సత్యం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు నరుడు, హ్యుమానిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆయన అన్ని భరించాడు. ఎందుకంటే బాధలో ఉండే ఒక మనిషి ఖచ్చితంగా, బాధలో ఉండే మనిషి యొక్క బాధని దేవుడు ఖచ్చితంగా అర్థం చేసుకోవాలంటే ఆ బాధను భరించే వ్యక్తి ఉండాలి. అందుకు ఆయన నరుడు, 100% ఆయన నరుడు అన్నమాట. మనిషికి చూస్తాం. రెండో సత్యం ఎందుకు దప్పికొంచున్నాను అన్నాడంటే వాక్యం అనేది నెరవేర్పు కొరకు అన్నమాట. మూడో సత్యం ఏంటంటే ఆత్మీయ దాహం అన్నమాట. స్పిరిచువల్ థర్స్ట్ అని మనం చూస్తాం. ఆత్మీయ దాహం. ఈ ఆత్మీయ దాహం ఏంటంటే ఇక్కడ మనం చూస్తే చాలా మాట్లాడవచ్చు, కానీ నేను 2 విషయాలు చెప్తాను. మొట్టమొదటిగా మన్మధుల బ్రదర్ చెప్పేటప్పుడు దేవుడు యేసుక్రీస్తు చెయ్యి విడిచిపెట్టడం అనేది చూస్తాం అన్నమాట. అంటే పాపాన్ని బట్టి, ఆయన చేసిన పాపం కాదు కానీ మనం చేసిన పాపాన్ని బట్టి ఆ చెయ్యి పెట్టడం అనేది చూడవచ్చు అన్నమాట. అయితే ఈయనకున్న దాహం ఏంటంటే తండ్రితో సహవాసం కొరకు ఉండేటటువంటి దాహం అని మనం చెప్పవచ్చు. అంటే దేవునితో సంబంధం, దేవునితో సహవాసం దాహంగా మనం చూడవచ్చు. తన శిష్యులు కూడా తను మోసం చేస్తారు. అంటే ఫెలోషిప్లో కూడా ఎంతో మోసం ఉందన్నమాట. ఎందుకంటే ముందు రోజు రాత్రి యేసుక్రీస్తు ప్రభువు చెప్తారన్నమాట ఏంటంటే మీరు నాతో కూడా మెలకువగా ప్రార్థన చేయండి అంటే శిష్యులందరూ నిద్రపోతారు అన్నమాట అలాంటి పరిస్థితుల్లో కూడా. రెండోది ఏంటంటే ఫెలోషిప్ గురించిన దాహం కూడా ఈయనకు ఉంది. వీటన్నిటికంటే ముఖ్యమైన దాహం ఏంటంటే
నశించిపోతున్నటువంటి ఆత్మలు, నశించిపోతున్నటువంటి మనుషుల గురించి ఆయన దాహం. ఈయన ఎందుకు ఈ సిలువలో దప్పుకొనిచున్నారంటే మెయిన్ విషయం మనుషులందరినీ రక్షించడానికి. సిలువ కార్యమే మనుషులందరినీ రక్షించడానికి. కాబట్టి ఈయన దప్పుకొనుచున్నది ఎవరినంటే నశించిపోతున్నటువంటి మనుషుల్ని రక్షించడానికి ఈయన దప్పుకొనడం అనేది మనం చూడొచ్చు ఆత్మీయంగా. అందుకే ఆ రోజు మనం చూస్తే ఈయన ఈయన జీవజలం గురించి యేసుక్రీస్తు ప్రభు ఎలాంటి అద్భుతమైన ప్రసంగాలు చేశారో మనం బైబిల్లో చూడొచ్చు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీతో మాట్లాడుతుంది అనమాట. వ్యభిచారమైనటువంటి దాహంతో బాధపడుతున్న ఆవిడ విషయంలో ఆవిడ దాహం ఎప్పటికీ తీరదనమాట. ఈయన ఏమంటాడంటే నేను ఇచ్చే జీవజలం నువ్వు తాగితే నువ్వు ఎన్నటికీ దప్పుగాను అంటాడు అనమాట. అదేవిధంగా చాలా మంది ప్రజలకి ఈయన ఇచ్చింది ఏంటంటే ఎవరైనా నా దగ్గరికి వచ్చి నా నీరు తాగితే నీరేటి ఓట బుగ్గలా ఉంటానని చెప్తానన్నమాట. ఈయనే నిత్య జీవాన్ని ఇచ్చేవాడు, జీవజాలాన్ని ఇచ్చేటటువంటి వాడు. అలాంటి వ్యక్తి దప్పుకొనిచున్నానని చెప్తున్నాడంటే ఈయనకు ఉండేటటువంటి ఇంకో దాహం ఏంటంటే ఫస్ట్ తండ్రితో సహవాసం కొరకైన దాహం, రెండోది ఫెలోషిప్ శిష్యుల కొరకైన దాహం, మూడోది ఏంటంటే నశించిపోతున్నటువంటి మనుషుల కొరకైన దాహం ఈయనకు ఉందన్నమాట. అది మనం చూడొచ్చు. ఈరోజు క్రైస్తవులుగా మనం చూస్తే మనకు కానీ అన్నిటికీ కానీ చాలా దాహాలు ఉంటాయి అన్నమాట. అయితే ఒక వ్యక్తిలో దాహం ఉంటుంది. అదేంటంటే చాలా దాహాలు ఉంటాయి. మనుషుల్లో ఒంటరితనం, మనుషుల్లో లోన్లీనెస్, ప్రేమ లేకపోవడం, ఖాళీ అని ఉంటుంది అన్నమాట. ఈవెందో అన్నిటికి కూడా ఆ దాహం ఎవ్వరు కూడా తీర్చలేరు. ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే ఆ దాహాన్ని తీర్చగలరు అన్నమాట. అంతకు తప్పించి డబ్బు, ఆస్తులు, మనుషులు దేనితో కూడా మన యొక్క దాహాన్ని అనేది మనుషులు అన్నిలు కూడా ఎవరు కూడా దాహాన్ని ఫిలప్ చేయలేరు అన్నమాట. యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే ఆ దాహాన్ని తీర్చగలరు. ఎవరైతే దప్పుకొనిచున్నారో అందరికి. అందుకే ఆ రోజు సమరయ స్త్రీ జీవితంలో చూసినప్పుడు ఆవిడికి దాహం ఉంటుంది, వ్యభిచారం అనేటటువంటి దాహం. కానీ ఆ దాహం మనుషులకి చాలా రకాలైనటువంటి దాహాలు ఉంటాయి, ఎవరితోనే తీరదు. ఆ దాహాన్ని ఎవరు మాత్రమే తీర్చగలరంటే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఎవరు వస్తారో ఖచ్చితంగా ఆయన మాత్రమే తీరుస్తారు. అంతకుముందు సంతృప్తి ఉండదు. ఎంత సంపాదించినా జీవితంలో ఏది చేసినా మనకి ఎలా ఉంటుందంటే ఏదో ఒక లోటు ఉంటుంది, వెళుతుంటుంది. ఆ వెళితిని ఎవరు కూడా తీర్చరు, యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే తీర్చగలరు. కాబట్టి ఈ వాక్య భాగం నుంచి ఈ 3 సత్యాలు మనం అర్థం చేసుకోవచ్చు. మొదటిది ఏంటంటే ఆయన నరుడు కాబట్టి మన వలె బాధపడ్డాడు. కాబట్టి మన అవసరతలన్నీ, మన బాధలు, మన పరిస్థితులన్నీ కూడా అర్థం చేసుకోగలిగినటువంటి దేవుడు. రెండోది ఏంటంటే లేఖనాన్ని నెరవేర్చినటువంటి దేవుడు. అయితే మన జీవితంలో లేఖనాలు మనం నెరవేర్చుతున్నామా, ఎంత ప్రేయర్ ఇస్తున్నాం అనేది మనం పరీక్షించుకోవాలి. మూడోది ఏంటంటే ఆత్మీయమైనటువంటి దాహం మనం ఈరోజు పరీక్షించుకోవాలి. అలాంటి దాహం నిజంగా మనకు ఉందా? నశించిపోతున్నటువంటి ఆత్మల పట్ల మనకు దాహం ఉందా? సహవాసం పట్ల దాహం ఉందా? దేవుని పరిచయ విషయంలో, దేవుని పనిచేసే విషయంలో మనకు దాహం ఉందా లేదనేది మనం పరీక్షించుకోవాలి. చిన్న మాటలు ప్రభు దీవించుగాక.